జై శ్రీమన్నారాయణ. క్రిందటి 6వ భాగంలో 1, 2 వీడియోలు ఉన్నాయి కదా. అందులో మనం ఏం చెప్పుకున్నాం? విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం నుండి రామలక్ష్మణులతో ఋషులతో కలిసి మిథులకు బయలుదేరుతారు. అలాగే సోనా నదీ తీరంలో విడిది చేస్తారు. అక్కడ ఉండే చక్కటి దేశాన్ని, అందమైన వనాలతో ఉన్న ఆ దేశాన్ని గురించి రాముడు ప్రశ్నిస్తాడు. ఏంటి, ఎవరిది ఈ దేశం అని. విశ్వామిత్రుడు ఏం చేస్తాడు? ఆ దేశ చరిత్రను చెప్తూ ఆయన పుట్టుకుని గురించి, తన వంశాన్ని గురించి కూడా చెప్తాడనమాట. ఎవరు ఆయన అంటే అసలు బ్రహ్మపుత్రుడు, అంటే బ్రహ్మదేవుని కుమారుడైన కుసుడు అనేవాడు, అంటే కుశవంశం అన్నమాట. కుసుడు అనేవాడు ఆ దేశాన్ని పాలిస్తూ ఉండేవాడని, ఆయన విదర్భరాజు పుత్రికని భార్యగా స్వీకరించాడు. వారికి 4 పిల్లలు పుడతారు. ఎవరు వాళ్ళు? కుశాంబుడు, కుశనాభుడు, ఆదూర్తజనుడు, జసుడు, వసువు అని 4 కుమారులు పుడతారనమాట. ఇప్పుడు మనమున్నది ఈ వనం ఉన్నది అంటే వీళ్ళు వచ్చిన ఆ ప్లేస్కి వసువుదన్నమాట. దీని చుట్టూ 5 కొండలు ఉన్నాయి. వాటి మధ్యలోంచి సోనా నది ప్రవహిస్తోంది అని వివరించాడు. ఎవరు? తన కూర్చున్న ప్రదేశాన్ని, అండ్ వాళ్ళు విడిది చేశారు కదా సోనా నది తీరంలో, దాని గురించి చెప్తాడనమాట విశ్వామిత్రుడు. ఆ 4 కూడా కుశనాభుడు ఉన్నాడు కదా. కుశనాభుడు ఘృతాచి అనే అప్సరస్సుని వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా 9 కన్యలని కన్నాడు. వారిని చూసి వాయుదేవుడు తనకు భార్యలుగా ఉంటే దేవకాంతులు అవుతారని, ఇంకా యవ్వనం స్థిరంగా ఉంటుందని ప్రలోభ పెడతాడు వాయుదేవుడు తనని పెళ్లి చేసుకోమని. కానీ ఆ కుశనాభుడి ఈ 9 కన్యలు కూడా తండ్రి అనుమతితోనే వివాహం చేసుకుంటామని, స్వయంవరంలో మాత్రమే భర్తగా స్వీకరిస్తామని నిరాకరిస్తారన్నమాట. దానితో వాయుదేవుడికి ఎంత కోపం వస్తుంది. వాళ్ళని వంకరగా, పొట్టిగా, అంగవైకల్యం కలిగేటట్టుగా శపిస్తాడనమాట. కానీ తండ్రి మెచ్చుకుంటాడు. తన వంశగౌరవాన్ని, వాళ్ళకున్న ఓర్పుని మెచ్చుకుంటాడు. అదే సమయంలో చూళి అని మహామని ఉంటాడు. ఆయనకి సోమద అనే అమ్మాయి. ఎవరి అమ్మాయి అంటే ఊర్మిళ పుత్రిక అన్నమాట. ఆయనకి సేవ చేసి భర్త లేకుండానే బ్రహ్మదత్తుడు అనే కుమారుణ్ణి ఇవ్వమని చెప్పి కోరింది, పొందింది. తర్వాత బ్రహ్మదత్తుడు కాంబల్య నగరానికి రాజు. అతడికి కుశనాభుడు ఏం చేస్తాడు? తన 9 కన్యలని కూడా పాణిగ్రహణం చేస్తాడు. చేయంగానే వాళ్ళకి ఆ మరుగుజ్జుదనం అంతా పోతుంది. ఇలా కుశనాభుడు తన కన్యలకి వివాహం చేశాక అయ్యో తనకి పుత్రులు లేరు అని చెప్పి ఆ పుత్రుల కోసం పుత్ర కామేష్టి యాగాన్ని చేస్తే ఒక గాది అనే మహానుభావుడు ఆయనకి పుత్రుడిగా జన్మిస్తాడనమాట. అది చెప్పి రామ, ఆ గాదే నా తండ్రి అని విశ్వామిత్రుడు తన చరిత్ర అంతా రాముడికి చెప్పాడనమాట. ఇదంతా మనం రామాయణం బాలకాండ అనే 6వ భాగం వీడియోలో తెలుసుకున్నాం కదా. 2 వీడియోల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, ఈ రామాయణం బాలకాండ 7వ భాగంలో ఏం చెప్పుకోబోతున్నామంటే, కుమార సంభవం అంటే కార్తికేయుడు అని, స్కందుడు అని అంటారు కదా ఆయన్ని, ఆ కథని చెప్పుకోబోతున్నాము. ఇంకా గంగావతరణం, టైం ఉంటే గంగావతరణం, గంగని ఎందుకు త్రిపద అన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు జయ శ్రీమన్నారాయణ ప్రార్థన చేసి కొత్తది నేర్చుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం
శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రేయాదుషం. ఓం అస్మద్గురుభ్యో నమ. జయ శ్రీమన్నారాయణ. ఇలా గాది నా తండ్రి అని విశ్వామిత్రుడు తన చరిత్రను చెప్పగానే ఇంకా చెప్తున్నాడు అనమాట. నాకంటే పెద్దది ఒక సత్యవతి అనే పేరు ఉన్న అమ్మాయి ఉంది. ఆమెను ఎవరు పెళ్లి చేసుకున్నాడు అంటే రుచికుడు అనే ఋషి వివాహం చేసుకున్నాడు. ఆమె భర్తని ఎంత నిష్టగా పూజించేదంటే ఆమె శరీరంతోనే స్వర్గానికి వెళ్ళిపోయిందట, సత్యవతి అనే ఆమె. అలాగే ఇప్పటికీ కౌశికి అనే పేరుతో ఒక నదిగా ప్రవహిస్తుంది. ఈ నది హిమవత్ పర్వతం నుంచి ప్రవహిస్తుంది అన్నమాట. నా సోదరి హిమవత్ పర్వతం వద్ద ప్రవహిస్తూ ఉంది కనుక నేను కూడా ఆమె ప్రేమతో కౌశికీ నదీ తీరంలోనే నివాసం ఏర్పరచుకొని నివసించేవాడిని. కానీ ఆమె చాలా మహానుభావం అంటే చాలా గొప్పదన్నమాట. అయితే నేను కొంతకాలం అయిన తర్వాత సిద్ధిని పొందడానికి ఈ సిద్ధాశ్రమానికి వచ్చి చేరాను అని ఈ దేశ చరిత్ర చెప్తూ ఉన్నాను. నా పుట్టుక గురించి, వంశాన్ని గురించి కూడా చెప్పాను కదా. కుశిని వంశంలో పుట్టాను నేను కనుక నాకు కౌశికుడు అనే పేరు వచ్చింది. అలాగే విశ్వానికి హితం చేశాను, హితం కలిగించు మిత్రుడు అవడం వల్ల నన్ను విశ్వామిత్రుడు కూడా అన్నారు. రామ, అర్ధరాత్రి అయిపోయింది, ఇంక ఈ కథలు చెప్పుకుంటూ చాలా కాలం గడిపేశాము, నిద్రపో అని చెప్పి నిద్రపోమన్నాడు అనమాట. ఆ తర్వాత అలాగే కుశుడి వంశంలో ఉండే రాజులందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మతో సమానమైన గొప్పవాళ్ళు అనమాట, అంత మహిమ ఉన్నవాళ్ళు అనమాట. ఆ మహర్షి ముఖ్యంగా విశ్వామిత్రుడైతే ఎక్కువ ప్రభావం ఉన్నవాడు అనమాట. ఆ వంశానికి పేరు తెచ్చింది కౌశికి అనే నది కూడా అనమాట. ఇలా నిద్రపోయే వరకు రాముడు కూడా లక్ష్మణుడితో ఈ కథల గురించి మాట్లాడుకుంటూ విశ్వామిత్రుడిని ప్రశంసిస్తూ నిద్రపోయారనమాట. తర్వాత మేల్కొన్నారు. నెక్స్ట్ సోనా నది తీరంలోనే అందరూ మిగిలిన మహర్షులు అందరూ కూడా రాత్రి గడిపేశారు. తెల్లవారిపోయింది. ఉదయం లేవంగానే మామూలుగా చేయవలసిన కృత్యాలు ఉంటాయి కదా, అవన్నీ సిద్ధం అవన్నీ అయిపోయిన తర్వాత ప్రయాణానికి సిద్ధపడ్డారు. అప్పుడు శ్రీరాముడు విశ్వామిత్రుడితో అంటున్నాడు, ఈ సోనా నదిలో నీరు ఏమీ లోతుగా లేదు, ఇసుక బాగా కనిపిస్తుంది కదా, మనం ఏ మార్గంలో దీన్ని దాటాలి అంటే, మహర్షులందరూ నడిచి వెళ్తున్నారు ఈ మార్గంలోనే, మనం కూడా ఈ నదిలో జలం లేదు కదా, ఎట్లాగూ నడిచే ఈ నదిని దాటాలి అని విశ్వామిత్రుడు చెప్పగానే మహర్షులు విశ్వామిత్రునితో రామలక్ష్మణులతో ముందుకు వెళ్తున్నాడు అనమాట. ఆ నదిని దాటారు. మధ్యాహ్నమైంది. వాళ్ళకి జాహ్నవి నది కనిపించింది అనమాట. అందులో ఎలా ఉన్నాయంటే హంసలు తిరుగుతున్నాయట. ఆ గంగా నదిని చూసి రామలక్ష్మణులు మునులు కూడా ఎంతో ఆనందం పొందారు. గంగ దగ్గరికి వచ్చేసామని వాళ్ళందరూ కూడా అందులో స్నానాలు అది చేసి, ఇక ఈ మహర్షులందరూ కూడా మరి శాస్త్రోక్తంగా పితృదేవతలని వాళ్ళందరినీ ఆరాధిస్తారు. అగ్నిహోత్రం చేస్తారు కదా ప్రతిరోజు. ఆ అగ్నిహోత్రం చేస్తారు. ఆ హోమశేషాన్ని అగ్నిహోత్రం చేశాక నైవేద్యం పెట్టిన హోమశేషాన్ని వీళ్ళు స్వీకరిస్తారనమాట. స్వీకరించి విశ్వామిత్రుడు ఆ గంగానది తీరంలోనే విశ్వామిత్రుడితో కలిపి వీళ్ళందరూ కూర్చున్నారు. అప్పుడు విశ్వామిత్రుడిని రాముడు ఇలా ప్రశ్నిస్తాడనమాట, ఈ గంగ 3 మార్గాల్లో ప్రవహిస్తోంది అని త్రిపద అని చెప్పారు కదా, 3 లోకాలు దాటి సముద్రుణ్ణి ఈ నది ఎట్లా చేరింది అని రాముడు ప్రశ్నిస్తే, అప్పుడు ఆ మహాముని ఏం చెప్తున్నాడు, గంగ యొక్క పుట్టకని అది ఎలా వృద్ధి పొందింది అని చెప్పడానికి మొదలుపెట్టాడనమాట. దానికి కథలో హిమవంతుడు అనే ఒక రాజు ఉన్నాడు. అతడు ఆ హిమవంతుడు అంటే మనందరికీ తెలుసు కదా, హిమవత్ పర్వతం మీద చాలా రకాల ధాతువులు ఉండే, ఆయుర్వేద మూలికలు కానీ ధాతువులు కానీ ఉండేయంట. అతడికి ఇద్దరు కూతురులు. వాళ్ళకి చాలా అందమైన అనమాట. ఆయన భార్య మేరు పర్వతం అంటారు కదా, మేరు పుత్రిక
మేరు పుత్రిక మనోరమ అనమాట, హిమవంతుడి భార్య పేరు. అని భార్యగా ఉంది. ఆమెతోనే గంగా, ఉమా అని ఇద్దరు పిల్లలు జన్మించారనమాట, ఇద్దరు అమ్మాయిలు. పెద్దదైన గంగనేమో దేవతా కార్యానికి దేవతలందరూ హిమవంతుడిని యాచిస్తే సరే అన్నాడు, వాళ్ళ లోకాలకు తీసుకుని పోయారనమాట. ఆ నదికి ఏంటంటే తన ఇష్టం వచ్చిన దిక్కులో ప్రవహించే శక్తి అయితే ఉందన్నమాట. 3 లోకాలకి హితం కలుగుతుంది కదా, మంచి జరుగుతుంది అని చెప్పి హిమవంతుడు ఆ గంగ ఆకాశంలో ఒక పాయిగా, భూమి మీద ఒక పాయిగా, పాతాళంలో ఒక పాయిగా ప్రవహించేటట్లుగా చెప్పి వాళ్ళకి ఇచ్చాడు. ఆకాశంలో పారే ఆ పాయకేమో మందాకిని అని పేరు అనమాట. అలాగే ఈ భూలోకంలో ప్రవహించే నదికి భాగీరథి అన్నారు. అలాగే పాతాళంలో ప్రవహించే ఈ గంగా నది పాయని భోగవతి అనే పేరుతో ప్రవహించిందనమాట. ఈ విధంగా 3 లోకాలని మంచి జరగాలని హిమవంతుడు దేవతలకి ఇచ్చాడనమాట. ఆ నదిని దేవతలు తన వెంట తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ లోకాలకు వెళ్ళారు. ఇక 2వ కుమార్తె ఉంది కదా ఉమా. ఉమా అని ఏమేం చేసింది, ఘోరమైన తపస్సు చేసింది. చేసి ఆమె ఎందుకు అంటే ఆమె రుద్రుణ్ణి పొందాలని కోరిక అనమాట. ఆమె తపస్సు చేస్తుంటే రుద్రుడు సరే అంగీకరించాడు అనమాట. రుద్రుడికి హిమవంతుడు సమర్పించాడు. ఆయన రుద్రుడు అంటేనే మహిమాన్వితుడు కదా, అంగీకరించాడు. సరే, ఈ గంగాదేవి ఉమాదేవి ఇద్దరు కూడా వీళ్ళు హిమవంతుని పుత్రికలు కదా. నీవు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నదిని గురించి చెప్పాను. ఈ నది దేవతల ప్రార్థనతోనే దేవతలను అనుసరించేమో ఆకాశానికి వెళ్ళింది. ఈ నదిలో చూస్తే పాపాలే పోతాయి అన్నమాట. అందరి పాపమే లేనిది, లోకాలన్నింటినీ పవిత్రం చేస్తుంది. ఇది 3 ప్రవాహాలుగా ప్రవహించడం వలన త్రిపదగా అయింది అని రాముడికి సమాధానం చెప్తారనమాట. చెప్తే రాముడు మళ్ళీ అడుగుతున్నాడు, హిమవంతుడు జ్యేష్ఠపుత్రిక కథని చెప్పారు మీరు. ఈ నది ఆకాశానికి వెళ్ళిన తర్వాత స్వర్గ మార్గాన్ని భూ మార్గంలోను ఎలా ప్రవహించిందో కొంచెం డీటెయిల్గా చెప్పమని అడిగాడు అనమాట. 3 మార్గాల్లో ఎందుకు ప్రవహించింది, దానికి కారణం ఏంటి అని రాముడు అడగగానే ఇంకా కథంతా చెప్తాను అని ఋషులందరూ కూడా వింటున్నారనమాట. చెప్తున్నాడు. పూర్వం చెప్పాడు కదా, నీలకంఠుడు అంటారు కదా రుద్రుణ్ణి. ఆ రుద్రుడు ఉమని వివాహం ఆడి ఆమెతో కలిసి భార్యగా కలిసి ఉంటున్నాడు అనమాట. అలా వాళ్ళు 100 వర్షాలు అంటే 100 సంవత్సరాలు గడిపారు. కానీ కుమారుడు కలగడానికి అవకాశం రాలేదు. కొంతకాలానికి వాళ్ళిద్దరికీ సంతానం కలిగే సమయం అయిందని దేవతలు గుర్తించారనమాట. అందుకని బ్రహ్మ మిగిలిన దేవతలందరూ కూడా పరమశివుడి దగ్గరికి వచ్చి, ప్రభు నీకు సంతానం కలిగితే లోకాలు వాణిని సహించలేవు, కాబట్టి నువ్వు దేవితో కలిసి తపస్సు చేయడమే లోకాలకి మంచి శ్రేయస్కరము అని చెప్తారనమాట. నీ తేజస్సుని అంటే నీ శక్తిని అంతా కూడా, అంటే పిల్లలు కలిగే శక్తిని అంతా కూడా నీ శరీరంలోనే నిలుపుకో, పార్వతి మందు చేర్చొద్దు అని చెప్తారు అని ప్రార్థిస్తారనమాట. అప్పుడు సరే అన్నాడు మహేశ్వరుడు. కానీ 1000 సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉన్నారు కదా, అప్పుడు పరమశివుడి శక్తి కొంచెం స్థానం కదిలి కొంత బయటికి రావడానికి సిద్ధమైందనమాట. ఆ శక్తి పిల్లలు సంతానం కలిగించే శక్తి అన్నమాట. అప్పుడు రుద్రుడు దేవతలతో చెప్తాడు, ఇలా నా శక్తిని పార్వతి ఎందు చేర్చకుండా బయటకు వదిలితే కనుక దాన్ని ఎవరు భరిస్తారు చెప్పండి అన్నాడు. అప్పుడు దేవతలు అన్నారు, నీ శక్తిని భూమి భరిస్తుంది అన్నారు. పరమశివుడు తన నుండి వచ్చిన ఆ శక్తిని భూమిపైకి వదిలాడనమాట. అప్పుడు ఆ తేజస్సు అంతా కూడా భూమి అంతా వ్యాపించేసిందట. అడవుల్లో కొండల్లో కూడా ప్రవహించిందంట. ఇంకా ప్రవహిస్తే కనుక భూమి బద్దలైపోతుంది అని భయపడ్డారు అందరు దేవతలు. అగ్నిహోత్రుడిని ప్రార్థించారు. అప్పుడు వాయుదేవుడేమో అగ్నికి సహాయం చేయమన్నారు. అగ్ని సరే నేను ఆ శక్తిని తీసుకుంటానని సిద్ధపడ్డాడు అనమాట. అగ్నిలో చేరిన ఆ శక్తి ఏమైంది అంటే తెల్లటి పర్వతంగా అయిపోయిందంట.
కొంతకాలానికి అక్కడ అర్థమవుతుంది కదా, కొంత ఆ శక్తి అంతా కూడా తెల్లని పర్వతంగా అయిపోయింది. అయితే ఆ కొంతకాలానికి అక్కడ ఏమైంది, ఒక రెల్లు పొద బయలుదేరింది. ఆ రెల్లు పొద కూడా సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉందంట. అందులో ఈ ఈ శక్తి, భగవంతుడి శక్తి చేరి కుమార రూపాన్ని ధరించిందంట. శరవణము అంటే రెల్లు పొద అన్నమాట. రెల్లు పొదలో ఒక ఒక కుమారుడు జన్మించాడు. పుట్టగానే ఆ కుమారుడు ఏడుస్తున్నాడని పాలివ్వమని కృతికలు అనే నక్షత్ర రూపంలో ఉన్న దేవతలని కోరారు. ఆ కృతికలు ఏం చేశారు, ఆ పిల్లవాడికి పాలిచ్చారు. 6 తల్లుల వద్ద పాలు తాగాడు గనక పాలు తాగడానికి ఆయనకి 6 ముఖాలు కలిగి ముఖాలు వచ్చి పాలు త్రాగాడంట. అంటే 6 తల్లుల దగ్గర పాలు తాగడానికి 6 నోళ్ళు ఉండాలి కదా, అందుకని 6 ముఖాలతో పాలు త్రాగాడనమాట. ఆ పిల్లవాడు పరమశివుడు కుమారుడు కదా, అందుకని కుమారస్వామి అని, రెల్లి పొదలో పుట్టాడు గనక శరవణ భవుడు అని, కృత్రికల వద్ద పాలు తాగాడు గనక కార్తికేయుడని, అగ్ని నుండి వచ్చాడు గనక పావకి అని, అలాగే ఆయన శక్తిని నేల మీద పడింది గనక, పడిన తర్వాత పుట్టాడు గనక స్కందుడు అని ఇన్ని పేర్లతో పిలిచారన్నమాట ఆయన్ని. ఇలా కుమారుడు పుట్టిన తర్వాత ఋషులతో కూడి దేవతలు ఏం చేశారు, ఉమని పరమేశ్వరుణ్ణి ఎంతో ప్రేమగా పూజించారనమాట. పార్వతీదేవికి కోపం వచ్చింది. ఏంటి, పార్వతీదేవి పరమశివుడి వల్ల తనకి సంతానం కలగకుండా అడ్డగించారు కదా మరి దేవతలు. అందుకే పార్వతీదేవికి కోపం వచ్చి శపించిందంట. మీరు నాకు పుత్రులు కలగకుండా అడ్డగించారు గనక మీకు మీ భార్యలు ఎందు సంతానం కలగదు అని దేవతలను శపించిందనమాట. మీ భార్యలందరూ సంతతి లేని వాళ్ళే అవుతారు అని ఉంది పరమశివుడు. అలాగే పరమశివుడి శక్తి భూమి ధరించిందని కోపంతో, నా భర్త శక్తిని నువ్వు ధరించావు గనక నువ్వు చవిటి నేల, ఎడారి నేల అనే భేదాలతో రకరకాలుగా నీవు ఉంటావు అని భూమిని కూడా శపించింది. అలాగే నువ్వు అందుకనే అనేక మంది నిన్ను పాలిస్తారు అంటే బహుభార్య అవుతావు అని అర్థం అనమాట. అలాగే పుత్రుల వల్ల నీకు ఆనందం కూడా ఉండదు అని, అందుకే కదా భూదేవి మీద అనేక మంది రాక్షసులు పుట్టి బాధిస్తూ ఉంటారు అని భూమిని శపించింది. ఈ విధంగా శాపం పొందిన దేవతలందరూ కూడా ఇంద్రుడితో సహా తలలు వంచుకుని వెళ్ళిపోయారనమాట. ఇంకా రుద్రుడు హిమవత్ పర్వతం ఉత్తరం వైపున్న శిఖరం మీద దేవితో తపస్సు చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. ఈ విధంగా పార్వతీ కథని చెప్పాడనమాట. ఇక గంగ ఈ లోకానికి ఎలా వచ్చిందో చెప్తాను విను అని చెప్పి చెప్తున్నాడు. ఇలా పరమశివుడు తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు దేవతలందరినీ ఎవరు తారకాసురుడు ఉన్నాడు కదా, తారకాసురుడు బాధిస్తున్నాడట. ఆ సమయంలో వాళ్ళని చంపడానికి ఒక సేనాపతి కావాలి. ఇంద్రుడు, అగ్ని వాళ్ళందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మ వద్దకు వెళ్ళి చెప్పారు, మాకు సేనాపతి ఇప్పుడు అవసరమైంది కనుక ఆ సేనాపతిని పరమశివుడు ప్రసాదించాలి. అతనిని ప్రార్థించి సేనాపతిని తెచ్చుకుందామంటే ప్రస్తుతం పరమశివుడు పార్వతితో కలిసి తపస్సులో ఉన్నాడు కనుక అది సాధ్యం కాదు. ఏం చేయాలో ఆలోచించి చెప్పండి అని బ్రహ్మదేవుడిని అడుగుతున్నారు. దేనికోసం? తారకాసుర సంహారం కోసం అన్నమాట. దేవతలు మీరు విచారించకండి, సరే మీరు ఎవరు కూడా సేనాపతిగా ఉండదగిన పుత్రుడిని అయితే పొందడానికి సమర్థులు ఎవరూ లేరు దేవతల్లో. మీకు సంతానం కలగకూడదు అని చెప్పి పార్వతి శాపం ఇచ్చింది కదా, అందుకని ఆకాశగంగా ఆ పరమశివుని శక్తితో జన్మించిన బిడ్డని లాలించి పెంచుకున్నట్లుగా ప్రార్థించండి అన్నాడు. అగ్నిహోత్రుడు గంగాదేవిని అగ్నిహోత్రుడు ఏం చేశాడు, తన శక్తిని గంగాదేవిలో చేర్చి పిల్లవాడిని ఆవిర్భవింపజేస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ అగ్నిహోత్రుడికి గంగకి కలిగిన కుమారుడిని, గంగ తన సోదరి కదా పార్వతీదేవి, అందుకని ఒప్పుకుంటుంది అని
చెప్పాడనమాట. ఆ దగ్ధమైన ఆ రుద్ర తేజస్సు ఉంది కదా, రుద్రుని శక్తి ఉంది కదా, అదే ఇప్పుడు కైలాసమైందన్నమాట. ఆ రుద్ర శక్తి మిగిలిన భాగం పుత్రుడు ఆ, పుత్రుడు కలిగేటట్లుగా అగ్నిహోత్రుడు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు బ్రహ్మదేవుడు అనమాట. అనగానే ఇంకా బ్రహ్మని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి అగ్నిదేవుడిని పుత్రుడు ఇవ్వమని అడిగారనమాట. అలాగే శైలపుత్రిక అంటే ఈమె కదా, గంగ కూడా పార్వతీదేవికి సోదరే కదా. అందుకని నీవు ఆ రుద్రుడి యొక్క తేజస్సు నీలో ఉంది కదా, కాబట్టి నువ్వు ఆ రుద్ర తేజస్సుని గంగలో ప్రవేశపెట్టు అన్నారనమాట. అని ప్రార్థిస్తే వాళ్ళు అప్పుడు గంగ వద్దకు వచ్చారు. దేవతల కార్యాన్ని చేయడానికి అగ్ని ఆ తేజస్సునేమో నీవు ధరించాలి అని గంగను ప్రార్థించారు. అప్పుడు గంగ ఏం చేసింది, ఒక అందమైన అమ్మాయి ఆకారాన్ని ధరించి అగ్ని ఆమె సౌందర్యాన్ని చూసి తనలో ఉన్న ఆ రుద్రుడి శక్తిని ఆమెలోకి ప్రవేశపెట్టాడు అనమాట. అప్పుడు గంగ ఈ అగ్ని వదిలిన ఈ శివుడి శక్తి ఉంది కదా, దాంతో నేను అసలు దీన్ని భరించలేకుండా ఉన్నాను, ఇది నా వల్ల కావడం లేదు, నా శరీరం భరించలేకపోతా ఉంది అని అంటేసరికి అగ్నిదేవుడి గంగతో, సరే గంగ, ఈ హిమవత్ సమేతంలో తెల్లని పర్వతం ఉంది కదా, దాని దగ్గర ఈ శక్తిని వదిలిపెట్టు అన్నాడు అనమాట. అని చెప్పంగానే ఆమె తనలో ఉన్న ఆ గర్భాన్ని ఆ పర్వత ప్రాంతంలో విడిచిపెట్టిందనమాట. ఆ శక్తితోనే కదా తెల్లగా మారిపోయింది కొంత భూమి, అది చెప్పారు కదా, అక్కడ వదిలిపెట్టింది అనమాట. ఆమె నుంచి వదిలిన ఆ అగ్ని నుండి ఏర్పడిన గర్భము ఎలా ఉందంటే బంగారంలాగా ప్రకాశిస్తుంది అనమాట. ఇంకా కొంతసేపు రాగిగా సీసంగా కూడా కనిపిస్తుంది అనమాట. దానిలోని మలినం అంతా కూడా ఉక్కు, సత్తు, సీసము అని మొదలైన ధాతువులు ఏర్పడ్డాయి అన్నమాట. కైలాస పర్వత ప్రాంతంలో గర్భాన్ని వదిలిపెట్టింది కనుక ఆ ప్రాంతం ఉన్నదంతా కూడా బంగారమయమైపోయిందట. ఇంతకు ముందు లేని రూపం దానికి బాగా వచ్చిందనమాట. కాబట్టి అది సువర్ణానికి జాతరూపం అని పేరు వచ్చిందనమాట. అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నది కదా కాంతి, అక్కడ గడ్డి, చెట్లు, తీగలు, పొదలు కూడా బంగారంలాగా కనిపిస్తున్నాయంట. ఆ గంగ వదిలిన గర్భమే ఒక కుమారుడు అయ్యాడు. అప్పుడు దేవతలు, మరుతులు కలిసి ఆ పిల్లవాడికి పాలివ్వడానికి ఈ కృత్తికలను నియమించారనమాట. అప్పుడు ఆ కృత్తికలు ఈ పిల్లవాడు మా పిల్లవాడిగా లోకంలో చెప్పుకుంటేనే మేము పాలిస్తాము అన్నారన్నమాట. అలాగే అని చెప్పి అంగీకరించారు. అలా కృత్తికల పుత్రుడు అవడం వల్ల ఆయన్ని కార్తికేయుడు అని కూడా చెప్పారనమాట. అప్పుడు ఆ కృత్తికలు గంగ గర్భం నుండి వదిలిన ఆ కుమారుడికి స్నానం చేయించారు. అప్పుడు ఆ పిల్లవాడు, ఇది ఇక్కడ వరకు అర్థమైంది కదా, అంటే పరమశివుడు శక్తే నేల పడిందని దానిని అగ్నిహోత్రుడు స్వీకరించాడని, ఆ అగ్నిహోత్రుడు ఆ పరమశివుడు ఆజ్ఞతో ఒక రూపాన్ని దాల్చి దాన్ని ధరించాడు. అది ఆ వీర్యం అంతా భరించలేక దహించబడగా మిగిలిన ఉన్న దానిని తనలో దహించుకుపోయింది. కానీ మిగిలిన దానిని గంగలో వదిలితే ఆ గంగ గర్భాన్ని ధరించి శరణవము అనగా అంటే కైలాసానికి పక్కనున్న ఆ రెల్లుగడ్డిలో వదిలిందన్నమాట. ఆ గర్భంతో కుమారుడు జన్మించాడు కనుక ఆ స్కందుడు అని కూడా పేరు పెట్టారు. కృత్తికలు తల్లులుగా ఉండడం వల్ల కార్తికేయుడయ్యాడు. 6 ముఖాలతో కృత్తికల పాలు తాగి శరీరంతో ఉండగానే దేవతలకి చిన్నవాడే సుకుమారమైన శరీరంతో ఉండగానే దేవతలకి సేనాధిపతి అయ్యాడు, రాక్షసులని జయించాడనమాట. ఇంతవరకు చెప్పాడు విశ్వామిత్రుడు. చెప్పి, నీకు గంగానదిని గురించి విస్తారంగా చెప్పాను. ఇది కుమార సంభవం అంటారు ఈ కథ. ఇది కార్తికేయునందు ఎవరికైనా భక్తి ఉంటే వాళ్ళు భూలోకంలో ఆయుష్మంతుడవుతాడు, పుత్ర పౌత్రులతో సుఖంగా ఉంటారు,
చివరికి స్కందుడి లోకాన్ని చేరి స్కంద సాలోక్యాన్ని పొందుతారు ఈ కథ విన్న వాళ్ళు కానీ, ఆయనని చేరిన భక్తులు కానీ అని చెప్పాడన్నమాట. ఇలా కుమార సంభవాన్ని తెలియజేశాడు. తన చరిత్రను చెప్పుకున్నాడు. తన చరిత్రను ముందు చెప్పాడు, తర్వాత కుమార సంభవాన్ని చెప్పాడు అనమాట, కార్తికేయుడు కథని. తర్వాత గంగ 3 మార్గాల్లో ప్రవహించింది, త్రిపదగా అందరు అంటారు కదా, ఎలా ప్రవహించింది అని రాముడు అడిగాడు కదా. ఆ ప్రశ్నలో అంటే ఏముంది, దానిలో భూలోకానికి గంగ రావడానికి కారణం ఏంటి అని కూడా అడిగినట్టుంది కదా. అందుకని ఆ విశ్వామిత్రుడు గంగ భూలోకానికి దిగి వచ్చిన కథని చెప్తున్నాడు అనమాట. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు గంగావతరణం వస్తుంది. అయోధ్య దేశాన్ని సగరుడు అనే రాజు పరిపాలించాడు. ఇది సగర చక్రవర్తి కథ వస్తుంది ఇప్పుడు. అతనికి సంతానం లేదు. ఆవిడ ఎవరు? విదర్భరాజే. మళ్ళీ విదర్భరాజే కూతురే కేసిని అనే ఆమె మొదటి భార్య అయిందన్నమాట, జ్యేష్ఠ భార్య అంటారు కదా. తర్వాత అరిష్టినేమి కుమార్తె సుమతి అనే ఆమె సగరుడికి 2వ భార్యగా అయింది. ఎవరు? కేసిని మొదటి భార్య, 2వ భార్య అరిష్టనేమి కుమార్తె సుమతి అన్నమాట. సుమతి చాలా అందగత్తె అన్నమాట. 2 భార్యలతో సగరుడు హిమవత్ పర్వతం అనే చోట తపస్సు చేశాడు. 100 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అప్పుడు భృగు మహర్షి సగరుడికి సంతానం కలుగుతుందని వరం ఇచ్చాడు. ఆ లోకంలో ఎవరు పొందలేని కీర్తిని కూడా పొందుతావు అని వరం కూడా ఇచ్చాడనమాట. కానీ మీ 2 భార్యలలో ఒక ఆమె ఒక్క కుమారుడిని, వంశాన్ని ఉద్ధరించే ఒక్క కుమారుడిని కంటుంది. 2వ ఆమె 60,000 మంది కుమారులని కంటుంది అని చెప్పాడు. ఆ భార్యలు 2 కూడా ఇంకా ఆపుకోలేక, మాలో ఎవరికి ఒకడికి పుడతాడు, ఎవరికి 60,000 మంది పుడతారు అని ప్రశ్నించారనమాట. భృగు వారి ప్రశ్నని విని, మీరే కోరుకోండి, మీకు ఎలా కావాలంటే అలాగే అవుతుంది అని చెప్పాడు. ఆ ముని వాక్యాన్ని విన్న తర్వాత కేసునేమో వంశానికి పేరు తెచ్చే ఒక్క కుమారుడు కావాలి అని కోరుకుంది. సుమతి ఏమో ఆ కీర్తిని పొందే 60,000 మంది కుమారులను తనకు అనుగ్రహించమని కోరుకుందనమాట. సుమతి ఎవరు అంటే గరుత్మంతుడి సోదరి అన్నమాట. సరే, రాజు భార్యలతో భృగు మహర్షికి నమస్కారం చేసి తన పట్టణానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచిన తర్వాత గర్భవతులయ్యారు. పెద్ద భార్య కేసినీకేమో అసమంజసుడు అనే కుమారుడు పుట్టాడు. సుమతి ఏమో 60,000 మంది పిల్లల్ని, 60 మంది పిల్లలు ఉన్న ఒక మాంసపిండాన్ని కన్నదన్నమాట. తర్వాత ఆ పిండం నుండి 60,000 మంది పిల్లలు బయటకు వచ్చారు. చాలా చిన్నగా ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా నేతితో నింపిన కుంభాలలో ఉంచారంట. వాళ్ళని ఉంచి మీ దాసి జనాలందరూ కాపాడారు. క్రమంగా పెద్ద అయ్యారనమాట. కేసిని కుమారుడు కూడా పెద్ద అయ్యాడు, అసమంజసుడు కదా. కానీ ఊళ్ళో వాడు ఎంత అల్లరివాడంటే, ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ తీసుకుని పోయి సరైన నదిలా పడేసి నవ్వుతూ ఉండేవాడంట వాళ్ళు మునిగిపోతుంటే. అలా అతనికి మంచి వాళ్ళని బాధించడం వల్ల ఏమైంది, ప్రజలందరికీ కూడా వాడంటే ఇష్టం ఉండేది కాదు. ఇంకేం చేస్తాడు, ప్రజలకు ఇష్టం లేకపోతే సగరుడు ఏం చేస్తాడు, ఆ అంశమంతుడిని దేశం నుంచి వెళ్ళగొట్టాడనమాట. ఆ అసమంజసుడికి అంశమంతుడు అనే కుమారుడు పుట్టాడనమాట. అతడు మాత్రం చాలా మంచివాడు, అందరికీ ఎప్పుడు మంచి చేయాలని చూస్తుంటాడు అనమాట. కొంతకాలం గడిచిన తర్వాత సగరుడికి మళ్ళీ యజ్ఞం చేయాలనిపించింది. యజ్ఞాన్ని ఆరంభించాడు. సరే, అక్కడ యజ్ఞం చేయాలంటే ఒక యజ్ఞ అశ్వం ఉంటుంది కదా, దాన్ని కాపాడడానికి సగరుడికి మనముడు ఉన్నాడు కదా, అంశమంతుడిని నియమించారు. ఇంద్రుడు ఏం చేస్తాడు, రాక్షస శరీరాన్ని తీసుకుని ఆ యజ్ఞాశ్వాన్ని
ఎత్తుకుపోతాడు అనమాట. అశ్వాన్ని ఇంద్రుడు ఇంద్రుడు ఎత్తుకుపోగానే యజ్ఞానికి మరి విఘ్నం కలిగినట్టే కదా. అప్పుడు అందరూ కూడా చేయించే వాళ్ళు అందరూ చెప్తారు, యజ్ఞాశ్వాన్ని తేవాలి, లేకపోతే యజ్ఞంలో మహాపరాధం అవుతుంది, దానితో అందరికీ అశుభమే కలుగుతుంది అని చెప్పి, ఈ యజ్ఞం చెడిపోకుండా ఉండాలి, పూర్తి అవ్వాలి అంటే ఆ అశ్వాన్ని మీరు తేవాలి అని చెప్పాడు అనమాట. సగరుడు సరే ఏం చేస్తాడు, సుమతి కొడుకులు ఉన్నారు కదా 60,000 మంది అశ్వాన్ని వెతకడానికి నియమించాడు అనమాట. వెళ్ళండి అని. అంతా వెతకండి, భూమి అంతా వెతకండి, మొత్తం భూమి కానరా, భూమి మీద లేకపోతే భూమిని తవ్వండి, పాతాళానికి కూడా వెతికి తీసుకురండి, గుర్రం తెచ్చే వరకు నేను ఇలాగే ఈ దీక్షతో ఉంటాను అని చెప్పంగానే ఇంకా ఈ 60,000 మంది రాజకుమారులు కూడా తండ్రి మాట ప్రకారం వెతుకుతూ పోయారు. భూమి అంతా వెతికారు, కానీ గుర్రం, ఈ అశ్వం అనేది ఎక్కడా కనిపించలేదు. ఇంకేం చేశారు, వాళ్ళ గోళ్ళు ఉన్నాయంట, వాళ్ళ గోళ్ళు వజ్రాల కన్నా స్ట్రాంగ్గా ఉన్నాయండి. దాంతో ఆ గోళ్ళతో భూమిని చీల్చారండి. అంతేకాదు శూలాలతో నాగళ్ళతో కూడా భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయారండి. ఆ అడుగుకు వెళ్ళేసరికి ఏనుగులు, రాక్షసులు, చనిపోతున్న భయంకర ధ్వని కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా 60,000 మంది కూడా జంబూద్వీపం అనేది భూమి అంటారు, జంబూద్వీపే అంటారు కదా, ఈ జంబూద్వీపం చుట్టూ తవ్వి వెతికారు. ఇంకా గంధర్వులేంటి, దేవతలేంటి భయపడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నారు, స్వామి సగరపుత్రులు భూమిని అంతా తవ్వేస్తున్నారు, భూమి అడుగును ఉండే ప్రాణులన్నీ కూడా చనిపోతున్నాయి, ఎవరు కనిపించినా వారిని గుర్రాన్ని దొంగిలించారు అని చెప్పి సగరపుత్రులు వాళ్ళని చంపేస్తున్నారు అని చెప్పాడు ఆయన అనమాట. ఎవరు? దేవతలు బ్రహ్మతో చెప్పారు. బ్రహ్మ చెప్తున్నాడు, ఈ భూమి అంతా కూడా ఎవరిదనుకున్నా వాసుదేవుడిది. ఆ వాసుదేవుడే ఇప్పుడు కపిల రూపంలో ఉన్నాడు, ఈ భూమిని భరిస్తున్నాడు, ఈ భూమి మీద ఉన్నాడు. ఈ రాజకుమారులు ఈ కపిల మహాముని కోపాగ్నితో దహించబడతారు కాబట్టి ఇది ముందే నిర్ణయించబడింది, ఇంతకు ముందే ఇదంతా నిర్ణయించబడింది కనుక ఈ సగరపుత్రులు అనేవాళ్ళు అల్పాయుషు ఉన్నవాళ్ళే, వారు చనిపోవడం నిశ్చయం అని బ్రహ్మ చెప్పాడనమాట. ఆ మాటలు విని ఇంకా దేవతలు అందరూ ఉన్నారు కదా, దేవతలు అంటే ఎంతమంది? 33 కోట్ల దేవతలు అంటారు కదా, కాదు, 33 కేటగిరీస్లో ఉన్నవాళ్ళు అనమాట. అంటే 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, అశ్వని దేవతలు, మొత్తం 33 దేవతలు. వీళ్ళందరూ 33 ఈ దేవతల అందరూ కూడా గంధర్వులతో కలిసి వెనక్కి వెళ్ళిపోయారు అన్నమాట. అది భూమి సగరపుత్రులు ఏం చేస్తున్నారు, భూమిని అంతా తవ్వారు, ప్రదక్షిణం చేశారు, అంతా చూశారు. తండ్రి దగ్గరికి వచ్చి భూమి అంతా తవ్వాము, ఎంత బలం, లోపల ఉన్న దేవతలని, రాక్షసులని, పిశాచాలని, కిన్నెరలని కూడా చంపేశాము, కానీ ఎక్కడ గుర్రం అంటే అశ్వం అనేది కనిపించలేదు, ఏం చేయాలో చెప్పండి అని తండ్రిని అడిగారనమాట. ఇంకా సగరుడికి ఎంత కోపం వచ్చింది, ఇంకా తవ్వండి, భూమి అడుగంట తవ్వండి, అశ్వాన్ని అపహరించింది ఎవరో వాళ్ళని పట్టుకుని ఈ పనిని నెరవేర్చుకుని వెనక్కి రండి అని గట్టిగా చెప్పాడనమాట. ఇంకా అలా వాళ్ళు తవ్వుతూ రసాతలానికి వెళ్ళిపోయారంట. అలా పోతుంటే అక్కడ మన భూమిని 4 దిగ్గజాలు మోస్తున్నాయి అని చెప్తారు కదా, అవి కనిపిస్తాయి వీళ్ళకి. ఎలా? విరూపాక్షము అనే పేరు గల దిగ్గజం కనిపించింది మొదట. ఆ విరూపాక్షము అనేది మహాగజమేమో ఎలా ఉంది అంటే ఎటువైపు పర్వతంలాగా ఉందండి ఆ దిగ్గజం అనేది. దిగ్గజం అంటే గజమే కదా, మహాగజం అన్నమాట. భూమిని అంతా కూడా పర్వతాలతో వీటితో ఉన్న భూమిని అంతా కూడా తన శిరస్సుతో మోస్తోందంట. అది ఒక్కొక్కవేళ శ్రమ కలిగి ఒకసారి కదిలిందనుకోండి, అప్పుడు మనకి భూకంపాలు వస్తాయంట. ఆ మహాగజానికి వాళ్ళు ప్రదక్షిణం చేసి భూమి ఇంకా
ఆ భూమిని బద్దలు చేసుకొని రసాతలానికి వెళ్తున్నారనమాట. ఇంతవరకు భూమి యొక్క తూర్పు భాగాన్ని తవ్వారు. అక్కడ అశ్వం లేకపోవడం వల్ల దక్షిణం వైపు వెళ్ళి అక్కడ తవ్వడం మొదలుపెట్టారనమాట. ఆ దిక్కులో కూడా మహాపద్మము అనే పేరు గల ఏనుగు భూమిని తన శిరస్సుతో మోస్తూ కనపడిందట. ఎక్కడ? దక్షిణం వైపు. తూర్పు వైపు అయిపోయింది. తూర్పు వైపు గజాన్ని ఏమన్నారు? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. విరూపాక్షము అన్నారు. ఇప్పుడు ఈ దిక్కులో ఉండేదాన్ని మహాపద్మము అన్నారనమాట. వాళ్ళు కూడా దానికి కూడా ప్రదక్షిణ చేసి అక్కడ కూడా ఈ అశ్వం కనబడలేదు. పశ్చిమ దిక్కుకి వెళ్ళారు. అక్కడ తవ్వుకుంటూ రసతలానికి వెళ్తుంటే సామనసము అనే ఒక ఏనుగు భూమిని మోస్తూ కనపడిందంట. సామనసము అనేది దానికి ప్రదక్షిణం చేసి అక్కడ కూడా అశ్వం కనబడలేదు. ఉత్తరం వైపు వెళ్ళారు. ఆ ఉత్తర దిక్కులో మంచులాగా ఉండే తెల్లని శరీరం ఉన్న భద్రము అనే ఏనుగు భూమిని మోస్తూ కనపడిందంట. ఇంకా దానికి ప్రదక్షిణం చేసి ఎక్కడా కనబడలేదు అశ్వం అనేది. ఇంకా ఈశాన్య దిక్కులో తవ్వుతున్నారు. అక్కడ కపిల మహాముని కపిల రూపంలో ఉన్న వాసుదేవుడేమో తపస్సు చేసుకుంటున్నాడు అనమాట. యజ్ఞాశ్వం అక్కడ దగ్గరలో గడ్డి మేస్తూ కనబడింది అనమాట. వారు చాలా సంతోషించారు. సంతోషించి అతడే ఆ అశ్వాన్ని అపహరించి ఉంటాడని భావించి ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న తవ్వడానికి ఉపయోగించారు కదా, వాటిల్లో ఉండే ఆ సాధనాల్లో వృక్షాలతో శిలలతో అతని మీద పడ్డారనమాట. మా గుర్రాన్ని నువ్వే దొంగిలించావు దుర్మార్గుడా, మేము ఎవరనుకున్నావు సాగరపుత్రులం అని మీదకు వస్తుంటే కపిలుడేమో కోపంతో ఒక్కసారి కళ్ళు విప్పాడు. అతని ఆ తేజస్సుతో 60,000 మంది సగరపుత్రులు కూడా భస్మం అయిపోయారు. ఇంకా సగర కుమారులు చాలా కాలమైంది వెళ్ళి తిరిగి రాకుండా వల్ల ఇంకొక మనవుడు ఉన్నాడు కదా అంశమంతుడు, అతనితో సగరుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు నీ తండ్రులేమో తల్లి కాదు తండ్రులేమో గుర్రాన్ని వెదడానికి వెళ్ళారు, నీవు కూడా వెళ్ళి ఆ గుర్రాన్ని దొంగిలించిన వాడిని గుర్తించి గుర్రాన్ని తెమ్ము అని చెప్పి పంపిస్తాడనమాట. ఇంకా ఏమని చెప్తున్నాడు, వాళ్ళని సంహరించడానికి అడుగు భాగంలో చాలా ఉన్నాయి కదా, భూతాలు ఎన్నో ఉన్నాయి అక్కడ రసాతలలో, అందుకని వాటిని సంహరించడానికి విల్లు కత్తి కూడా ధరించి వెళ్ళు అని వాటిని చెప్పాడనమాట. ఇంకా నువ్వు అది అశ్వాన్ని వెతికి యజ్ఞాన్ని సమాప్తి చెయ్యి అని సాగరుడు చెప్పంగానే ఈ అంశమంతుడు ఖడ్గాన్ని ధరించి బయలుదేరాడనమాట. ఎలాగూ వాళ్ళ తండ్రులందరూ మార్గాన్ని తవ్వేసి ఉన్నారు కదా, ఇంకా అందుకనే వాళ్ళ తవ్విన మార్గంలోనే రసాతలానికి వెళ్ళాడు. అంతకుముందు వాళ్ళు ఈ దిగ్గజాలను చూశారు కదా, ఈయన కూడా చూశాడు అనమాట. చూసి వాటికి ప్రదక్షిణం చేసి కుశలం అడిగాడు, తండ్రులను గురించి అడిగాడు, గుర్రాన్ని ఎవరు అపహరించారో చెప్పమని ప్రార్థించాడు. కానీ ఇవి దిగ్గజాలు ఏమి చెప్పలేకపోయావు అనమాట. కానీ గుర్రంతో మాత్రం నువ్వు తిరిగి వస్తావు అని చెప్పారనమాట. అలాగే ఆ దిగ్గజాలన్నిటి కూడా పూజించాడు, నమస్కరించాడు. ఈ దిగ్గజాలన్నీ కూడా గుర్రంతో కలిసి వస్తావని ఆశీర్వదించాయి. ఇంకా అలా వెళ్ళగా తన తండ్రులందరూ భస్మరాశి అయిన ఉన్న స్థానం కనబడింది ఆయనకి. వాళ్ళందరూ పాపం చనిపోయినందుకు ఎంతో ఆక్రోశించాడనమాట. అక్కడే గడ్డి మేస్తున్న యజ్ఞాశ్వం కూడా కనపడింది. వాటికి చాలా శోకంతో వాళ్ళ తండ్రులకి తర్పణం చేయాలి, వాళ్ళు చనిపోయిన మరి భస్మం అయిపోయారు కదా, అందుకని తర్పణం చేయాలని నీటి కోసం వెతికాడు. ఎక్కడా నీళ్లు దొరకలేదు, అంటే జలాశయమే లేదనమాట. చనిపోయిన తండ్రులకు కానీ మేనమామైన తండ్రులకి మేనమామ ఉన్నాడు కదా గరుత్మంతుడు, ఆ గరుత్మంతుడు ఆకాశంలో కనిపించాడు అనమాట.
ఆయన్ని ఆయన ఈ అంశమంతుడిని చూసి ఏమీ శోకించ మాకు, వాడు చనిపోవడం లోకానికి శ్రేయస్కరమే అయింది. అందుకని వాళ్ళు ఎవరి చేత కపిలుడి చేత దహింపబడ్డారు కనుక వాళ్ళకి లోకల్లోని జలంతోనే తర్పణం చేయదగదు. అంటే లోకల్లో ఉన్న జలాలతో తర్పణం చేయకూడదు. ఎందుకంటే వాసుదేవుడు అంతటి వాసుదేవుడే కపిలమని రూపంలో వాళ్ళని దహించాడు కదా. సో మామూలు జలాలతో కాదు తర్పణం చేసేది అని, గంగ మాత్రమే వీళ్ళని పవిత్రం చేయగలదు అని చెప్పి దానిని తెచ్చి వీళ్ళకి జలక్రియ చేయమన్నారు. ఈ భస్మరాశి అంతా కూడా ఆ గంగతోనే ముంచి వేయబడాలి అని చెప్పాడు. అప్పుడే వీళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు అన్నాడు. ఆస్వాన్ని తీసుకుని రాజ్యానికి వెళ్ళిపో, ముందు నీ తాతగారి యజ్ఞాన్ని సమాప్తి చెయ్యి అని చెప్పాడు అన్నమాట. గరుత్మంతుడు చెప్పంగానే అంశమంతుడు సరే అని గుర్రంతో వెనక్కి వచ్చాడు. సాగర చక్రవర్తి అప్పటి వరకు దీక్షతోనే ఉన్నాడు కదా, జరిగిందంతా కూడా చెప్పాడు అన్నమాట. ఈ వార్తను వినంగానే చాలా విచారించాడు సాగరుడు. అయితే శాస్త్రోక్తంగా యజ్ఞాన్ని అయితే పూర్తి చేశాడు అనమాట. కానీ మరి గంగతో వీళ్ళకి తర్పణం చేయాలంటే గంగా నదిని భూమిపైకి దిగి రావడం ఎట్లా అని అతడు ఆలోచిస్తున్నాడు సాగరుడు. ఉపాయం ఏమీ తోచలేదు. ఇక 3000 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించి పరమపదించాడు సాగర చక్రవర్తి. సాగర చక్రవర్తి తర్వాత అంశమంతుడే రాజుగా అయ్యాడు కదా. రాజు అయ్యాడు, మంచి కీర్తిని కూడా సంపాదించాడు. అతని కుమారుడే దిలీపుడు అన్నమాట. అతనికి రాజ్యాన్ని ఇచ్చి అంశమంతుడు ఏం చేస్తాడు, హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నాడు. 32 సంవత్సరాలు తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆయన కూడా. దిలీపుడు కూడా విన్నాడు, తాతలు ఎలా చనిపోయారో ఆ వృత్తాంతమన్నా విన్నాడు. కానీ గంగా జలాన్ని భూమిపైకి ఎలా తేవడం అని తెలియక ఎప్పుడు కూడా ఎంత చింతగా ఉండేవాడు అనమాట. అతనికి భగీరథుడు అనే కుమారుడు పుట్టాడు. దిలీపుడు కూడా అనేక యజ్ఞాలు చేశాడు. 32,000 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించాడంట. కానీ తాతలని ఉద్ధరించే ఉపాయం ఏమీ కూడా తోచలేదు దిలీపుడికి కూడా. వారిని తరింపు చేయలేకపోయాను అని చెప్పి మనోవేదతో చనిపోయాడు దిలీప్ కూడా. అతను చనిపోవడానికి ముందే భగీరథుడిని రాజుగా నియమించాడు అనమాట. అప్పుడు భగీరథుడు ఏంటంటే రాజర్షి అంటారు. అతనికి సంతానం లేదు. సంతానాన్ని కావాలి అనుకున్నాడు, కానీ సంతానం లేకపోవడం వల్ల మంత్రుల రాజ్యం నుంచి గంగని దివి నుండి భూమికి తేవడానికి తపస్సు చేయాలి అని నిశ్చయించుకున్నాడు అనమాట. సంతానం లేదు కదా, ఎట్లాగూ ఇంకా ఆయన మంత్రులకి రాజ్యాన్ని అప్పగించేశాడు అనమాట. అప్పగించేసి తను మాత్రం వాళ్ళందరూ చేయలేని పని నేను చేయాలి అనుకున్నాడు. అనుకుని గంగని దివి నుంచి భూమికి తేవడానికి తపం ఆచరించాలి అని నిశ్చయించుకున్నాడు అనమాట. అంతవరకు ఇవాళ చెప్పుకుందాం. రేపు మిగిలిన కథ చెప్పుకుందాం. జయ శ్రీమన్నారాయణ.